విజయవాడ శివారు ప్రాంతాల్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేశారు. వేకువజామునే అజిత్ సింగ్ నగర్, న్యూ రాజరాజేశ్వరిపేటకు వెళ్లే దారులను మూసివేసి నిర్బంధ తనిఖీలు చేపట్టారు. డీసీపీ క్రాంతి రాణా టాటా నేతృత్వంలో 200 మందికి పైగా పోలీసులు ఇళ్లను అణువణువు తనిఖీ చేశారు. నివాసం ఉన్న వారి ఆధార్, ఇతర గుర్తింపు పత్రాలు పరిశీలించారు. ఐరిష్ సాంకేతికతతో నేరాల్లో కొందరి ప్రమేయాన్ని గుర్తించారు. 8 పాత నేరస్తులకు అదుపులోకి తీసుకున్నారు. అలాగే పెద్ద సంఖ్యలో వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. చోరీలు, నేరాల నివారణే లక్ష్యంగా తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. We are sorry, you were not identified. Please look into the center of the mirror. Ladies కార్డులు తెచ్చారా? ఎక్కడైతే దొంగతనాలు నేరాలు అవుతున్నాయో అవి కూడా ఈ శివారు ప్రాంతాలకి చుట్టుపక్కల ఉన్నాయి. అందుకని చెప్పి ఈరోజు కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ ఒకటి చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎవరైతే ఒక ఇంట్లో ఎవరైతే అడ్రస్ ప్రూఫ్ లేకుండా, తర్వాత సరైన ఐడెంటిటీ లేకుండా ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్లో నేరాలు చేసే ఏజ్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా, అనుమానితులందరినీ కూడా తీసుకొచ్చి ఐరిస్ అంటే మాకు డేటాబేస్ ఉంది, ఆ డేటాబేస్లో పెట్టి చెక్ చేస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ చాలా వెహికల్స్ కూడా ఉన్నాయి, 2 వీలర్స్ లాంటి చాలా వెహికల్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని వెహికల్స్కి సరైన ఓనర్షిప్ డీటెయిల్స్ అవి లేవు. చాలా వాటికి చలాన్లు కట్టకుండా కూడా ఉన్నాయి వెహికల్స్. వాటిని కూడా మేము చూసి సీజ్ చేస్తున్నాము. కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ ఎవరైతే అనుమానితులు ఉంటారో, లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చి ఉంటారో వితౌట్ ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్, అండ్ ఎవరైతే పాత కేసెస్లో ఎవరైతే ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని కస్టడీలోకి తీసుకొని వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళని ఎలాంటి ఐడి ప్రూఫ్ లేకుండా వాళ్ళకి అద్దెకి ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళని ఇక్కడ ఉంచడం కానీ చేయకూడదు. కంపల్సరీ వాళ్ళ ఐడెంటిటీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా ఆఫెన్సెస్ జరుగుతున్నాయి. ఆఫెండర్స్ జనరల్గా ఎలా అంటే ఎక్కడైతే అనానిమస్గా ఉండవచ్చో అలాంటి ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకుంటారు.